శ్రీ విఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు సంకల్పపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ బాలికల రక్షణ కోసం ఉన్న చట్టాలు, తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పాటించవలసిన పరిశుభ్రత, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ తదితర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, జిఎంఎస్కే రేష్మ, ఏఎన్ఎం సరస్వతి, అంగన్వాడీ కార్యకర్తలు శ్యామల, ధనలక్ష్మి, అమృతకుమారి, ఆశా కార్యకర్తలు జయలక్ష్మి, జిజియా తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు అవగాహన సదస్సు నిర్వహించి గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యం, చికిత్సలు తదితర వాటిపై సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీదేవి, చంద్రయ్య, ప్రమీల, పురుషోత్తం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము బిడ్డ ఇబ్బంది పడకూడదు, మాతృ మరణాలు, శిశు మరణాలు లేకుండా ఉండాలా, తల్లి బాగుండాలా, బిడ్డ బాగుండాలా, ఇద్దరు సేఫ్గా డెలివరీ అవ్వాలనే ఉద్దేశంతో ఇన్ని ప్రోగ్రాంలు పెట్టడము, ఐరన్ ట్యాబ్లెట్ ఫ్రీగా ఇవ్వడము, ప్రతి నెలా చెకప్లు చేయించడము, దానికి తోడు డబ్బులు కూడా ఇస్తుంది గవర్నమెంట్. చెప్పిన సాధ్యతను మీకు ఎందుకు 12 వారాల కంటే ముందు నమోదు చేసుకుంటే మీకు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మేము 4 నెలలు చేసుకుంటాం, 5 నెలలు చేసుకుంటాం అంటే ఎంత త్వరగా అయితే మీకు గర్భం ఇచ్చిందని తెలుస్తుందో వెంటనే మీ ఆశా కార్యకర్తకు మీ ఏఎన్ఎం గారికి చెప్పి నమోదు చేసుకుని బుక్ తీసుకొని అంగన్వాడీలో కూడా ఎంటర్ చేసుకుంటే అంగన్వాడీలో కూడా మీకు రేషన్ ఇస్తారు కదా, ఆ రేషన్ కూడా మేము బుక్ ఇచ్చిన తర్వాతనే ఇస్తారు, అవునా కదా? కాబట్టి 12 వారాల కంటే ముందే నమోదు చేసుకోవాలి. అలాగే అందరికీ అంగన్వాడీ సెంటర్లో ఇస్తున్నారని గుడ్డు, పాలు అన్నీ ఇస్తున్నారా, చిక్కీలు అన్నీ, ఇవన్నీ ఇచ్చేది మీరు తినడానికి. అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒకే రోజు గుడ్లని తాగి చేసుకుని వేసేదాన్ని కాదు. రోజుకి ఒక గుడి లెక్కన 25, 24 ఇస్తారు కదా. మనకు చెప్పుకున్నట్టే డెలివరీ అయిపోయింటారు, బిడ్డ చనిపోయింటారు, తల్లి చనిపోయింటారు. 3 పాయింట్లు అంటే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఆమెను అప్పటికప్పుడు మెటర్నిటీ హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేసి వారు రోజులు అక్కడ పెట్టి 3 బాటలు రక్తం ఎక్కిస్తే 9 పాయింట్ కాడికి వచ్చింది. ప్రాణాపాయస్థితి నుంచి కాపాడగలిగాం. సో నేను చెప్పే ఇది ఏమంటే, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే మాకు సమాచారం అందజేస్తే మేము మీ ఆరోగ్యపరంగా మీరు సక్రమంగా డెలివరీ అయ్యేటట్టు మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము చెప్తున్నాను. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే ఆశాకి ఏమిటి తెలియచేయాలి. భయపెట్టడానికి కాదు నేను ఇప్పుడు చెప్పింది. మీరు 11 పాయింట్లు తీర్చేయడానికి ట్యాబ్లెట్ సకరంగా మింగండి, డెలివరీ టైంలో ఇబ్బంది పడకుండా చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. అలాగే చెప్పిన ఫుడ్ కూడా బాగా తీసుకోండి టైం ప్రకారం. ఎవరైతే 3-4 నెలల్లో ఉన్నారో గర్భవతులు 5వ నెలలో ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి. 5వ నెల స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? 5వ నెలలో అయిపోతారంటే స్కాన్ చేసుకోమని చెప్తారు కదా. ఏంటి దాని స్కాన్ యొక్క ఉపయోగము? ప్రతి గర్భవతి 5వ నెల అయిపోతారంటే స్కాన్ చేసుకోవాలి. ఆ స్కాన్లో బిడ్డకు కిడ్నీ ప్రాబ్లమా, గుండె ప్రాబ్లమా, ఇంకేమైనా సమస్యలు ఉంటే అట్లాంటి కాలు చేయలేదు, తల పెద్దదిగా ఉండొచ్చు, తల చిన్నదిగా ఉండొచ్చు, అవన్నీ